మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఎండాకాలంలో కోడలి బావి ఇల్లు. కృష్ణాపల్లి గ్రామంలో ఒక పాడైపోయిన పెద్ద బావి ఉంది. దాన్ని శుభ్రం చేస్తూ శ్రీను, సితారా అనే వ్యక్తులు రంగయ్యకు కనబడతారు. ఏంటండి, పొలాన్ని కౌలుకిచ్చారు కదా, ఆ బావిని శుభ్రం చేయమని నాకు చెప్తే నేను శుభ్రం చేసేవాణ్ణి కదా. పైగా ఎండిపోయిన బావి, నీళ్లు వచ్చేలాగా లేవు, అందుకే దాన్ని వదిలేశాము. అదేలే రంగయ్య, మేమిక్కడికి వచ్చింది కేవలం శుభ్రం చేయడానికి మాత్రమే కాదు, ఈ బావిలో చిన్న గుడిసె ఏర్పాటు చేసుకొని ఉందామని. ఎక్కడ గుడిసె వేసుకొని ఉండడం ఎందుకండి, మీకు కావాలంటే నేను ఇక్కడ చిన్న పొలంలో గుడిసె ఏర్పాటు చేస్తాను కదా. పొలంలో ఎందుకులే, అనవసరమైన అడ్డం నీకు, అందుకే మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటాము. అతను కొంచెం అయోమయంగా తన మనసులో, వాళ్ళ ఊర్లో పెద్ద కుటుంబం ఉంది కదా, పైగా అన్న తమ్ముళ్ళు ఉన్నారు, వదిన మరదళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడికి రావడం ఏంటో అర్థం కావడం లేదు. ఏదో పెద్ద సమస్య అనుకుంటా. వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా ఆస్తాగదులు వచ్చాయేమో, ఏమిటోలే అని కొంచెం సేపు అక్కడే ఉండి వాళ్ళకి గుడిసెలు వేయడంలో సహాయం చేస్తా. వాళ్ళు అక్కడే గుడిసెను ఏర్పాటు చేసుకొని మట్టి పొయ్యిని ఏర్పాటు చేసుకుంటారు. లాంతర్ దీపాలు తీసుకొచ్చి ఇస్తానయ్యా, అలాగే మీకు భోజనం కూడా నేను తీసుకొని వస్తాను. అప్పుడు సితారా, మరేం పర్వాలేదు రంగయ్య గారు, నేను వంట చేస్తానులే, కాకపోతే నాకు ఒక సహాయం చేయండి. ఇక్కడ కూరగాయల సంత, అలాగే పచారీ కొట్టు ఎక్కడుందో చెప్పండి చాలు. అయ్యో, మీరు ఎందుకు వెళ్ళడం, నేను తీసుకొచ్చి ఇస్తానులేమ్మా. మీకేమేం కావాలో చెప్పండి. 2 రోజులు 3 రోజులు మీరు తీసుకొస్తారు, కానీ మీరు లేనప్పుడు నేను ఇబ్బంది పడాలి కదా. అదే నువ్వు అదెక్కడున్నాయో చెప్తే మేమిద్దరం వెళ్ళి వాటిని తీసుకుంటాము, మాకు కూడా అలవాటవుతుంది. అందుకు రంగయ్య, మాతో పాటు రండి, నేను చూపిస్తాను అని అనడంతో భార్యాభర్తలిద్దరూ కూడా అతనితో పాటు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాటిని తీసుకొని తిరిగి అక్కడికి వస్తారు. కట్టెల పొయ్యి మీద ఆమె వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీను మరదలు ఆరావళి అక్కడికొస్తుంది. తను ఏడుస్తూ, అక్క, నువ్విక్కడ ఎందుకున్నావు? బావగారు, పదండి, మన ఇంటికి వెళ్ళిపోతాము. నేను చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష విధించుకోవాలి? నేను నిజం చెప్పేస్తాను, ఆ తప్పు నేనే చేశానని ఒప్పుకుంటాను, నా మీద పడిన నిందని నేనే తొలగించుకుంటాను అని అంటూ ఉండగా, జరిగింది నేను మర్చిపోయాను కదా, నువ్వు కూడా అలాగే ఉండు. ఇది నిజం బయటపడితే అత్తయ్య మామయ్య బాధపడతారు, అలాగే ఇంటికి పెద్ద కోడలైనా తప్పు చేసింది అని తెలిసినా బాధపడతారు. మీరు చేసిన తప్పు మేమిక్కడ ఉన్నందుకు మేము ఏమీ బాధపడడం లేదు, కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండండి అని చెబుతుంది. ఆ మాటకి తను ఏడుస్తూ ఆరావళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత మైనా అక్కడికొస్తుంది. మైనా సితారతో, శ్రీనుతో మాట్లాడుతుంది. అప్పుడు సితార, ఇందాక ఆరావళి వచ్చి వెళ్ళింది, తనకి కూడా నేను అదే చెప్పాను, ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నాను. ఇంటికి పెద్ద కోడలు అక్క, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నీదే. తప్పు జరిగిపోయింది, దాన్ని వదిలేయి, మీరు సంతోషంగా ఉండండి అని ఆమెకు చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపిస్తారు. చూస్తూ ఉండగానే సాయంత్రం అయింది. అప్పుడే రంగయ్య అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో వాళ్ళు చాలా బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాబుగారు, మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను. రాత్రి సమయం విద్యుత్ కూడా లేకుండా వంట చేసుకోవడం అంటే చాలా కష్టం, అది నాకు బాగా తెలుసు, అందుకే తీసుకొచ్చాను. ఇది నా బాధ్యత. అందుకు వాళ్ళు, మీకెందుకు శ్రమ అని అడిగినందుకు అతను, ఏం పర్వాలేదండి అని అంటాడు. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. కొంత సమయం తర్వాత రంగయ్య వాళ్ళని, అసలు నిజం ఏంటో మీరు చెప్తే గాని తెలీదు, అందరూ మీ గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. పొద్దున మైనా అమ్మగారు, అలాగే ఆరావళి అమ్మగారు వచ్చారు, వాళ్ళ మాటలు నేను విన్నాను. అసలు నిజం ఏంటో మీ నోటి ద్వారా వినాలని అనుకుంటున్నాను. దయచేసి ఆ నిజం ఏంటో చెప్పండి. శ్రీను నిట్టూరుస్తూ ఆ గతం చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణపల్లిలో రాఘవయ్య, శకుంతలమ్మది పెద్ద కుటుంబం. మైనా, సితార, ఆరావళి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆ ఇంటికి కోడళ్లుగా రావడం ఆ ఊరికే ఒక ముచ్చట. ఆ ఏడాది గ్రామ జాతరలో అమ్మవారికి సమర్పించాలని రాఘవయ్య గారు తాము జీవితాంతం కష్టపడి కూడబెట్టిన బంగారంతో ఒక మహాలక్ష్మి గొలుసు చేయించారు. పెద్ద కోడలివి, ఇంటి గౌరవం నీ చేతుల్లోనే ఉండాలి అని శకుంతలమ్మ ఆ గొలుసును మైనా చేతికిచ్చింది. ప్రమాదం జరిగిన రోజు
జాతరకు ముందు రోజు మైనా ఆరావళి కలిసి గదిలో ఆ గొలుసును చూసుకుంటూ ముచ్చట పడుతున్నారు. ఆ సమయంలో ఆరావళి అజాగ్రత్తగా గొలుసును కిటికీ పక్కన ఉన్న బల్ల మీద పెట్టింది. మైనా ఆ విషయాన్ని గమనించకుండా ఎవరో పిలిచారని బయటికి వెళ్ళిపోయింది. కాసేపటికి చూస్తే ఆ కిటికీ గుండా ఎవరో ఆ గొలుసును లాగేసినట్టుగా అక్కడ ఏమీ లేదు. నిర్లక్ష్యం మైనాది, అజాగ్రత్త ఆరావళిది. కానీ ఇంట్లో తెలిస్తే రాఘవయ్య గారు తట్టుకోలేరు. అత్తగారు శకుంతలమ్మకు పెద్ద కోడలు మైనా అంటే ప్రాణం. ఆ నమ్మకం పోతే మైనా ఆ ఇంట్లో తల ఎత్తుకోలేదని సితార భయపడింది. అందరూ గొలుసు గురించి అడుగుతున్నప్పుడు మైనా ఆరావళి వణికిపోతుంటే సితార మధ్యలోకొచ్చి, ఆ గొలుసు నా దగ్గరే ఉంది మావయ్య, కానీ అది పొరపాటున చేయి జారి దొడ్లో ఉన్న పాత బావిలో పడిపోయింది అని అబద్ధం చెప్పింది. రాఘవయ్య గారికి కోపం నశాలానికి అంటింది. దేవునికి ఇవ్వాల్సిన నగ విషయంలో ఎంత నిర్లక్ష్యమా! బావిలో పడ్డమేంటి? నీ ముఖం మాకు చూపించకండి అని కఠినంగా మాట్లాడారు. తన భార్య తప్పు చేయలేదని శ్రీనుకు తెలుసు. కానీ తన అక్కల సంసారాలు నిలబడాలని సితార పడుతున్న తాపత్రయం చూసి ఆమెకు తోడుగా తాను ఇంటి నుండి బయటకొచ్చేశాడు. బావి దగ్గర రంగయ్యతో శ్రీను, చూసావా రంగయ్య, సితార కావాలని ఆ నింద మోస్తుంది. ఆ గొలుసు బావిలో పడలేదు, అది పోయింది. కానీ ఆ విషయం చెబితే మైనా అక్క మీద, ఆరావళి చెల్లి మీద అత్తయ్య గారికి నమ్మకం పోతుందని ఇలా చేసింది. అందుకే ఆ బావిలో పడిందని అబద్ధం చెప్పి ఇప్పుడు నిజంగానే ఆ బావి ఇల్లులాగా మార్చుకుంది. రంగయ్య కళ్ళు చెమెర్చి, ఎంత పని చేశారమ్మా! సొంత అక్క చెల్లి కోసం ఇంత పెద్ద త్యాగమా? ఎండాకాలం సెగ కంటే ఈమె మనసులో ఉన్న మమకారం చాలా వేడిగా ఉందయ్యా. అందుకే రంగయ్య, మా అన్నయ్యలు వదిల ముందు సితారను తలదించుకునేలా చేయకూడదని నేను తనతో పాటు ఇక్కడికి వచ్చాను. ఈ బావిని శుభ్రం చేస్తూ మళ్ళీ ఆ ఇంటి గౌరవం పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నాం. రాఘవయ్య గారు ఆ పాత బావి దగ్గరకు చేరుకునేసరికి ఎండ మండిపోతుంది. శ్రీను, సితార అప్పుడే పని ముగించుకొని నీరసంగా బావిగట్టున కూర్చొనున్నారు. రాఘవయ్య గారిని చూడగానే వారిద్దరూ ఉలిక్కిపడి లేచారు. ఆయన ముఖంలో కోపం, అవమానం తాండవిస్తున్నాయి. కోపంతో గొంతెత్తి, ఏంటిది? పశువుల పాకాలాగా ఈ బావిని గుడిసెలా మార్చుకొని ఏం సాధిస్తారు? ఊరిలో జనం అందరూ నన్ను అడుగుతున్నారు, మీ కోడలు కొడుకు ఆ పాడైపోయిన బావి దగ్గర ఎందుకు కాపురం చేస్తున్నారని. మీ ఇంట్లో వాళ్ళకి చోటు లేదా అని నా పరువుని వీధిపాలు చేస్తున్నారు. నాన్నగారు మీరు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? బావిలో నగలు పడేశామని అబద్ధం చెప్పి నన్ను, నా కుటుంబాన్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టారు. ఇప్పుడు ఇలా ఇక్కడ పడి ఉండి మేము కష్టపడుతున్నాం, మేము త్యాగజీవులం అని ప్రపంచానికి చాటింపు వేస్తున్నారా? అది నాకు నచ్చలేదు. సితార తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ రాఘవయ్య గారు అస్సలు తగ్గలేదు. ఆయన నేల మీదున్న కర్రను గట్టిగా కొట్టి ఇలా అన్నారు, ఈ క్షణమే ఈ బావిని ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇది నా భూమి, నా ఆస్తి. నా ఆస్తిలో మీకు ఎలాంటి హక్కు లేదు. నాకు సంబంధించినంత వరకు మీరు నాకు ఎవరో తెలీదు. నా కొడుకు అని చెప్పుకునే అర్హత నీకు ఎప్పుడో కోల్పోయింది. రేపటి నుంచి ఈ పొలంలోకి రావద్దు, ఈ బావి గట్టు కూడా తొక్కద్దు. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రాఘవయ్య గారు కోపంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ నిశ్శబ్దం వారిని వెంటాడింది. శ్రీను, సితారల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా వారు ఆ బావిని వదిలి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. రాఘవయ్య వెళ్ళిపోయిన తర్వాత బావిగట్టు మీద ఆ ఇద్దరూ గడ్డకట్టుకుపోయారు. ఆస్తి, హోదా, గౌరవం అన్నీ ఒక్క నిమిషంలో దూరం అయ్యాయి. మనకు తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మన పరువు మనం కాపాడుకోవాలి. మావయ్య ఆస్తులు మనకు వద్దు, మన కష్టం మనకు చాలు. సితారా, నీకు ఈ జీవితం అలవాటు లేదు. ఇంత ఎండలో నువ్వు కష్టపడలేవు. కావాలంటే నేను పక్క ఊర్లో కూలి పనికి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండవు. వద్దు శ్రీను, మనమిద్దరం కలిసి వెళ్దాం. తోడుంటే కష్టం సగం అవుతుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా ఉదయించకముందే వారిద్దరూ బయలుదేరారు. పక్క ఊరిలోని పెద్ద పొలం యజమాని భైరవయ్య వద్దకు వెళ్లారు. ఆయన చాలా కఠినమైన మనిషి. భైరవయ్య అహంకారంతో చూస్తూ, రాఘవయ్య గారి కోడలు కొడుకు వచ్చి నా దగ్గర కూలి పని అడుగుతున్నారా? ఇది వింతగా ఉంది. ఏంటి, అప్పులయ్యారా లేక ఇంట్లో నుండి బయటకు పంపించారా? శ్రీను తలదించుకున్నాడు. సితార ధైర్యంగా ముందుకొచ్చి, మేము కూలి పనికి వచ్చాము,
యజమాని గారికి అడిగే హక్కుంది, కానీ పని చేసేవారి వ్యక్తిగత విషయాలు అడిగే హక్కు లేదు. పనిస్తారా లేదా అని అడిగింది. భైరవయ్య ఆశ్చర్యపోయి, సరే, ఈ పక్కనే ఉన్న రాళ్ల పొలాన్ని చదును చెయ్యాలి. సాయంత్రం వరకు చేస్తే తలా 100 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ఆ రోజు సితార, శ్రీను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. మండుతున్న ఎండలో పదునైన రాళ్లను కదుపుతూ వారి చేతులు రక్తం కారాయి. సితార మొహం ఎండకు కమిలిపోయింది. శ్రీను తన అలసటను దాచుకొని సితార పడుతున్న బాధను చూసి లోలోపల కుమిలిపోయాడు. కొంత సమయానికి పని ముగించుకొని భైరవయ్య దగ్గరికి వెళ్తారు. భైరవయ్య ఇచ్చిన 200 రూపాయలతో వారు దారిలో ఉన్న చిన్న పచారీ కొట్టు దగ్గర 2 బియ్యం ప్యాకెట్లు, కొంచెం కందిపప్పు కొనుక్కున్నారు. బావి దగ్గరకు వచ్చి మట్టి పొయ్యి మీద వంట చేసుకుంటుంటే రాఘవయ్య దూరం నుంచి అది చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. రాఘవయ్య గారు ఆ రోజు తన ఇంట్లో విందు ఆరగిస్తుంటే ఆ బావిగట్టున తన కొడుకు, కోడలు తమ కష్టార్జితంతో వండుకొని తింటున్నారని ఆయనకి తెలియదు. ఇక ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం శ్రీను, సితార దారిలో వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న కమలమ్మ, రాధాకృష్ణయ్య తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. వారి మాటలు శ్రీను చెవిన పడ్డాయి. చూడండి ఆ సితారను, ఎంత గొప్పగా త్యాగమూర్తిలా బయట తిరుగుతుందో. రాఘవయ్య గారు దొడ్లో ఉన్న ఆ పెద్ద బావిని 10 మంది కూలీలను పెట్టి 2 రోజులు జల్లెడ పట్టించారు. ఒక్క చిన్న బంగారం ముక్క కూడా దొరకలేదంట. అంటే ఆ గొలుసు నిజంగానే బావిలో పడలేదు. అవును కదూ, అప్పుడు అందరికీ అర్థమైంది. ఈ గొలుసును తాను ఎక్కడో దాచిపెట్టి అబద్ధం చెప్పిందంట. పడిందని చెబితే ఇంకెవ్వరు వెతకరు కదా. అదే సితారా యొక్క ముఖ్య ఉద్దేశం. నిజానికి అది పెద్ద స్వార్థం అనే చెప్పాలి. ఆస్తిల వాటా కోసం తప్పును కప్పిపుచ్చుకోవాలని అత్తగారిని, మావయ్య గారిని ఎంతలా నమ్మించిందో. శ్రీనుకి రక్తం మరిగిపోయి వారి దగ్గరకు వెళ్ళబోతుంటే సితార అతన్ని ఆపింది. వద్దు, వారన్నది నిజమే అనిపిస్తుంది వారికి. నిజాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు సితారా? నువ్వు చేసిన త్యాగం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నీకు ఎలాంటి స్వార్థం లేదని నాకు తెలుసు. అయినా ఊరి వాళ్ళు నిన్ను స్వార్థపరులు అని, దొంగ అని అంటుంటే నేను ఎలా భరించాలి? మనకు తెలిసిన నిజం, దేవుడికి తెలిసిన నిజం చాలు. రాఘవయ్య గారు వెతికించిన ఏమీ దొరకలేదంటే ఆ గొలుసు అసలు ఆ బావిలోనే లేదు అని ఆయనకు అర్థమై ఉంటుంది. అందుకే ఆయన మరింత కోపంగా ఉన్నాడు. మనం ఈ అపవాదును భరిస్తేనే నీ అక్కల సంసారాలు నిలబడతాయి. ఒకసారి నింద బయటపడితే మైనా అక్క, ఆరావళి అక్క తల ఎత్తుకోలేరు. కానీ ఈ అబద్ధం ఎంతకాలం సితారా? ఇలాగే ఉంటే ఊరి వాళ్ళు రేపు మనల్ని బావి దగ్గర కూడా ఉండనివ్వరు. మరేం పర్వాలేదు, భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు. ఈ అగ్ని పరీక్షలో మనం నెగ్గాలి. ప్రజలు ఏమనుకున్నా సరే మనం మన దారిలో వెళ్దాం. శ్రీను, సితార ఆ మాటలకు తలదించుకొని మౌనంగా దాటిపోతుంటే వెనక నుండి ఎగతాళి చేసే నవ్వులు వినిపిస్తున్నాయి. రాఘవయ్య గారి చెవిన కూడా ఈ మాటలు పడ్డాయి. ఆ రోజు సాయంత్రం ఇంట్లో రాఘవయ్య గారు తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. బావిలో ఏం లేనప్పుడు ఆ గొలుసు ఏమైంది? సితారా నిజంగానే అబద్ధం చెప్పిందా? అసలు ఆ ఉద్దేశం ఏంటిది అని ఆయన మదిలో అనుమానం మొదలయ్యింది. మరోవైపు ఆ అపవాదును ఆసరాగా తీసుకొని శ్రీను అన్నయ్యలు ఆ బావి స్థలాన్ని కూడా తమ పేరు మీదకి మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదటి భాగంలో రాఘవయ్య ఆలోచనలో పడతాడు. అలాగే శ్రీను అన్నయ్య నరేష్ మాత్రం వాళ్ళని ఎలా అయినా సరే పూర్తిగా ఆ బావి నుంచి వెళ్ళగొట్టి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. నరేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీను, సితార బావి దగ్గర పని చేసుకుంటూ ఉండగా నరేష్ అక్కడికి వస్తాడు. ఎరా శ్రీను, బావిలో దిగి ఏం వెతుకుతున్నావు? నీ భార్య పడేసిన గొలుసు దొరుకుతుందనా, లేక ఈ బావిలో ఏదైనా నిధి ఉందని ప్లానేస్తున్నారా? అన్నయ్య, సితారా ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. తన అబద్ధం చెప్పింది మన కుటుంబం గౌరవం కోసం. ఆపు నీ సోది. నాన్నగారి బావి ఉన్న పొలాన్ని నా పేరు మీద రాయబోతున్నారు. రేపటికల్లా మీరిక్కడి నుంచి ఖాళీ చేయలేకపోతే ఈ బావిని మట్టితో పొడి చేస్తా. ఆ మట్టిలోనే మీరు కూడా కలిసిపోతారు, జాగ్రత్త. సితార శాంతంగా, బావగారు, మీరు ఆస్తి కోసం ఇంతగా దిగజారుతారని అనుకోలేదు. నిజం తెలిసిన రోజు మీరు మావయ్య గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. ఇంట్లో ఆరావళి తన గదిని సర్దుతూ ఉండగా నరేష్ అల్మారాలో దాచిన ఒక చిన్న సంచి కింద పడుతుంది. అందులో ఏముందో చూసిన ఆరావళి నోటి నుంచి మాట రాలేదు. అది మహాలక్ష్మి గొలుసు. ఆరావళి వణుకుతూ, అంటే
ఆ రోజు కిటికీలో నుండి గొలుసు లాగింది ఎవరు దొంగ కాదు, నా స్వంత బావగారేనా? సితారక్క బావిలో పడిందని అబద్ధం చెప్తే బావగారు ఆ నిందని వాడుకొని గొలుసును తనే దొంగిలించారా? అప్పుడే నరేష్ గదిలోకి వస్తాడు. ఆరావళి చేతిలో గొలుసు చూడగానే అతని ముఖం క్రూరంగా మారుతుంది. చూశావు కదా, అవును, ఆ రోజు మీ ఇద్దరి అజాగ్రత్తను చూసి నేనే ఆ గొలుసు కొట్టేశాను. సితారాబద్ధం చెప్పడం నాకు వరమైంది. ఇప్పుడు ఈ గొలుసమ్మి నేను పక్కూర్లో భూమి కొంటాను. ఈ విషయం బయటకు వస్తే నిన్ను నీ అక్క మైనాని బ్రతకనివ్వను. ఆ మాట వినగానే తను చాలా భయపడుతూ నేను ఎవరికి చెప్పను బావా అంటూ ఆరావళి భయంగా తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది. ఇదంతా చాటుగా గమనించిన ఆమె భర్త రాజు లోపలికి వస్తాడు. అరవలి, ఎందుకలా ఏడుస్తున్నావు? అన్నయ్య నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు? అసలు ఆ సంచిలో ఏముంది? ఆరావళి వణుకుతూ, ఏమండి, ఎంత ద్రోహం జరిగిందో తెలుసా? సితారక్క బావిలో పడేసిందని చెప్పిన మహాలక్ష్మి గొలుసు సితారక్క దగ్గర లేదు, అది బావగారి అల్మారాలో ఉంది. ఆ రోజే దాన్ని దొంగలించింది బావగారేనంట. ఈ విషయం ఎవరికైనా చెప్తే మనల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారు. రాజు కోపాన్ని నటిస్తూ, ఏంటి, అన్నయ్య ఇంత పని చేశాడా? అంటే సితారక్కను శ్రీనుని అనవసరంగా నిందమోపి ఇంటి నుంచి పంపించేశాడా? ఎంత ఘోరం! నువ్వసలు భయపడక రావలి, నేను చూసుకుంటాను. ఈ విషయం ప్రస్తుతానికి ఎవరికి చెప్పకు. చెప్తే నాన్నగారి ప్రాణాలకి ప్రమాదం. అవునండి, అందుకే నేను కూడా భయపడి ఎవరికి చెప్పడం లేదు. ఆరావళిని పడుకోమని చెప్పి రాజు నెమ్మదిగా ఇంటి వెనక ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడ నరేష్ చీకట్లో ఆలోచిస్తూ ఉంటాడు. రాజును చూడగానే నరేష్ ఉలిక్కి పడతాడు. ఎవరు? రాజు, నువ్వా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, దొంగ దొరికిపోయాడు కదా అని చూడ్డానికొచ్చాను. నీ ప్లాన్ బాగుంది కాని అరావళికి గొలుసు దొరికిపోవడం మనం ఊహించలేదు. ఏంటి, నీక్కూడా తెలిసిపోయిందా? తెలిసిపోవడం ఏంటి అన్నయ్య? ఆ రోజే నువ్వు గొలుసు తీసుకుంటుంటే నేను చూశాను. కాని నువ్వు ఆస్తిలో నాక్కూడా సగం వాటా ఇస్తావని ఆ రోజే నోరు మూసుకున్నాను. కానిప్పుడు అరావళికి కూడా తెలిసిపోయింది. మనం జాగ్రత్తగా ఉండాలన్నయ్య. తననిలాగే వదిలేస్తే ఎప్పుడైనా నాన్నగారికి చెప్పేస్తుంది. అవును రాజు, సితార కూడా బావి దగ్గర నన్ను నిలదీసింది. ఏదో ఒక రకంగా ఆ నగను ఇల్లు దాటించి డబ్బు చేసుకోవాలి. దాని గురించి ఆలోచించు. అరావళి మైనాకి విషయం చెప్పకుండా ఉంటే మంచిది. సరే అన్నయ్య, వాటా మాత్రం మర్చిపోవద్దు. దీని గురించి ఆలోచిద్దాం. అన్నయ్య, మనం ఇప్పుడే పక్కవులో ఉండే ధర్మయ్య సేటు దగ్గరికి వెళ్దాం. ఆయన ఇలాంటివి ఎవరికి చెప్పకుండా కొంటాడు. తెల్లవారేసరికి నగ డబ్బుగా మారిపోవాలి. సరే రాజు, నగని ఒక పాత గుడ్డిలో చుట్టి నా నడుముకు దట్టి వడ్డాణం లాంటి బట్టలో దాచాను. మనం నడుచుకుంటూ వెళ్తే ఆలస్యమవుతుంది. పక్కనే ఉన్న మన ఎడ్లబంటిని తీసుకెళ్దాం. ఎవరైనా అడిగితే పొలానికెళ్తున్నామని చెప్దాం. వారు ఎడ్ల బండిపై పక్క ఊరికి వెళ్తూ ఉండగా దారిలో బావి దగ్గర శ్రీను సితార ఇంకా నిద్రపోకుండా బావి గట్టుపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చీకట్లో ఎడ్ల బండి వెళ్తున్న శబ్దాన్ని, ఎడ్ల మెడలోని గంటల చప్పుడును విన్న శ్రీను ఉలిక్కి పడ్డాడు. సితారా, ఈ అర్ధరాత్రి పూట అన్నయ్య రాజు ఇద్దరు కలిసి ఎడ్లబంటి కట్టుకొని పక్క ఊరు వైపు ఎందుకెళ్తున్నారు? పొలానికి వెళ్లే దారి ఇది కాదు కదా? శ్రీను, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఆరావళి కళ్ళల్లో భయం చూశాను కదా. పద, మనం వాళ్ళని వెంబడిద్దాం. వాళ్ళు ఏదో దాస్తున్నారు. శ్రీను సితార పొలాల గట్ల వెంబడి పరుగున వారిని అనుసరిస్తారు. నరేష్ రాజులు ధర్మయ్య సేటు ఇంటి వెనక ఉన్న గదిలోకి వెళ్లడం వారు గమనిస్తారు. దీపపు వెలుతురులో గదిలోపల నరేష్ తన నడుము దట్టిలో నుండి నగను తీసి సేటు ముందు పెడతాడు. ఇది మా మహాలక్ష్మి గొలుసు. దీని విలువ 10 లక్షలుంటుంది. మాకిప్పుడే అర్జెంటుగా డబ్బు కావాలి. ఎవరికి తెలియకూడదు. నరేష్ రాజులు సేటుతో మాట్లాడుతూ ఉండగా దూరం నుండి సితార మరియు శ్రీను రావడం గమనించి కంగారుగా వెనక దారి నుండి తప్పించుకుంటారు. అప్పుడే శ్రీను సితార లోపలికి ప్రవేశిస్తారు. సితార ఆయాసపడుతూ సేటు దగ్గరకొచ్చి, సేటుగారు, ఇప్పుడే ఇక్కడి నుండి మా బావగారు నరేష్ రాజు వెళ్లారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? మీకేమిచ్చారు? ధర్మయ్య సేటు ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఎవరమ్మా వాళ్ళు? ఆ నరేష్ రాజులా? వాళ్ళేం తీసుకురాలేదమ్మా. వాళ్ళు నా పాత స్నేహితులు. కేవలం నాతో మాట్లాడడానికి వచ్చారు. స్నేహితులైతే ఈ అర్ధరాత్రి పూట, అది కూడా ఎడ్లబండి కట్టుకుని మీ ఇంటి వెనక దిగి ఎందుకు వస్తారు సేటు గారు? వాళ్ళ దగ్గర మా ఇంటి మహాలక్ష్మి గొలుసుంది. అది మీకు ఇవ్వడానికి వచ్చారు కదా? అదేం లేదయ్యా, మీరు అనవసరంగా అనుమానం పడుతున్నారు. వాళ్ళు ఖాళీ చేతులతోనే వచ్చారు, అలాగే వెళ్లారు.
నా స్నేహితులు నన్నెప్పుడైనా కలవచ్చు, దానికి సమయం ఏంటి? గట్టిగా నిలదీస్తూ, సేటుగారు మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి. వాళ్ళ నడుము దట్టిలో నగ ఉన్న విషయం మాకు తెలుసు. మీరు వాళ్ళని కాపాడాలని చూస్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళు మీకేం చెప్పారు? ధర్మయ్య సేటు పదే పదే అదే మాట చెప్తూ, నేను చెప్పేది ఒక్కటే, వాళ్ళు నా స్నేహితులు, కేవలం మాటల కోసం వచ్చారు. అంతకుమించి వాళ్ళు ఏమీ తీసుకురాలేదు, నాకేమీ ఇవ్వలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. శ్రీను నిరాశగా సితార వైపు చూస్తూ, సితారా, ఇతను నిజం చెప్పేలా లేడు. అయినా కూడా అన్నయ్య వాళ్ళు వెనకదారి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. పద, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. నరేష్ రాజులు సేటు దగ్గర నుండి ఇంటికి చేరుకుంటారు. మరోవైపు ఇంట్లో మైనా ఆరావళి భయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మైనా ఏడుస్తూ, ఆరావళి, నా గుండె ఆగిపోయినంత పనయింది. ఆ గొలుసు మన భర్తల దగ్గరే ఉందన్న పచ్చి నిజం ఇప్పుడే నా చెవులతో విన్నాను. వాళ్ళిద్దరూ చీకట్లో మాట్లాడుకుంటూ దాన్ని డబ్బుగా మార్చడానికి పక్క ఊరికి వెళ్ళారు. తండ్రి లాంటి మావయ్య గారిని, తల్లి లాంటి అత్తయ్య గారిని ఎంత మోసం చేస్తున్నారు. ఆరావళి వణుకుతూ, అవునక్క, నాకు ముందే తెలిసింది. బావగారు నన్ను చంపేస్తానని బెదిరించారు. ఆ గొలుసు కోసం సితారక్కను, శ్రీను బావను అన్యాయంగా నిందల పాలు చేసి బావి దగ్గరికి పంపించేశారు. ఇప్పుడు ఈ విషయం మావయ్య గారికి చెప్పాలా వద్దా అని నా ప్రాణం పోతుంది. చెప్పాలి ఆరావళి, లేదంటే సితార బ్రతుకు ఆ బావి దగ్గరే తెల్లారిపోతుంది. మావయ్య గారికి నిజం తెలిస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వద్దక్క వద్దు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. చెబితే ఇంట్లో గొడవలు అవుతాయి, మన కాపురాలు కూలిపోతాయి. అప్పుడే నరేష్ రాజు గదిలోకి ప్రవేశిస్తారు. శభాష్, మైనా అరవళి, మీకు నిజం తెలిసిపోయిందన్నమాట. అయితే మా పని ఇంకా సులువైంది. ఇప్పటివరకు దొంగచాటుగా ఉన్నాం, ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటాం. మైనా ధైర్యం చేసి, ఏవండి, మీకు మనసు లేదా? స్వంత తమ్ముడిని, కోడలని అంత మాట అని బయటికి పంపించి ఆ నగను దొంగతనంగా అమ్ముతారా? ఇది తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు. ఆ నాన్న గురించి మాకు తెలుసులే. ఈ విషయం నీ నోటి నుండి కాని, అరావళి నోటి నుండి కాని బయటకొచ్చిందా? చూడండి వదినమ్మ, ఆస్తులు మొత్తం మనకే దక్కాలి. శ్రీను, సితార ఆ బావి దగ్గరే పడి ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఇల్లు దాటకూడదు. మీరు నోరు మొదిపితే సీను, సితార ప్రాణాలతో ఉండరు. వాళ్ళని చంపడానికి కూడా మేం వెనకాడం. ఏడుస్తూ, ఏవండి, మీరే ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళు మన స్వంత వాళ్ళు కాదా? స్వంతం గింతమేమీ లేదు. ఈ ఆస్తి కోసం ఎవరినైనా బలిస్తాం. మీరు పద్ధతిగా నోరు మూసుకుని ఉంటే మహారాణుల్లా బ్రతుకుతారు, లేదంటే సితార కంటే ఘోరమైన చావు చేస్తారు. రేపు మా మామయ్యగారికి గొలుసు గురించి ఏమైనా డౌట్ వస్తే అదంతా సితారే చేసిందని మీరు కూడా సాక్ష్యం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మరోవైపు బావిగట్టున సితార దీపం వెలుగులో దీర్ఘాలోచనలో ఉంటుంది. శ్రీను, మీ అన్నయ్యలు సేటు దగ్గరికి రావడం, ఆ సేటు అబద్ధం చెప్పడం చూస్తుంటే ఆ నగ వాళ్ల దగ్గరే ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం స్నేహం కోసం ఆ సమయంలో ఎవరు వెళ్తారు? కాని సితార, ఆధారాలు లేకుండా మనం మామయ్య గారికి ఏం చెప్దాం? అసలే ఆయన మన మీద కోపంగా ఉన్నారు. తొందరలోనే నిజ నిజాలు అన్నీ బయటికొస్తాయి. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మైనాకి తెలుసోలేదో వాళ్ళని కనుక్కుంటాను అని అంటుంది. మరుసటి రోజు ఉదయం సితార ఎవరికీ తెలియకుండా చాటుగా ఇంటికి చేరుకుంటుంది. మైనా, ఆరావళి ఒంటరిగా ఉన్న సమయం చూసి వారి దగ్గరకు వెళ్తుంది. అక్క, ఆరావళి, మీతో కొంచెం మాట్లాడాలి. నిన్న రాత్రి బావగారు, రాజు ఇద్దరూ ఎడ్ల బండి కట్టుకొని పక్క ఊరి సేటు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఏదో నగ అమ్ముతున్నట్టు మాకు అనుమానం కలిగింది. అసలు గొలుసు గురించి నీకేమైనా నిజం తెలిసిందా? మైనా, ఆరావళి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నరేష్ అన్న మాటలు గుర్తొచ్చి వణికిపోతారు. మైనా గుండె రాయి చేసుకొని, ఏం మాట్లాడుతున్నావు సితారా? వాళ్ళు పొలం పనుల కోసం వెళ్ళే ఉంటారు. ఆ నగ ఎప్పుడో బావిలో పడిపోయింది కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు? మాకు ఏమీ తెలియదు సితారా, నువ్వెళ్ళు. కళ్ళు తిప్పుకుంటూ, అవునక్క, గొలుసు గురించి మాకు ఏమీ తెలియదు. నువ్వు అనవసరంగా బావగారిని అనుమానించకు. మావయ్య గారికి తెలిస్తే మళ్ళీ గొడవలవుతాయి. సితార వారి మాటల్లోని వణుకుని గమనించినా వారు నిజం చెప్పడం లేదని అర్థం చేసుకుంటుంది. సరే అక్క, మీకేమీ తెలియనప్పుడు నేను బలవంతం చేయను అని భారంగా అక్కడి నుండి బయలుదేరుతుంది. అక్కడ నరేష్ చీకట్లో ఆలోచిస్తూ ఉంటాడు. రాజును చూడగానే నరేష్ ఉలిక్కి పడతాడు. ఎవరు? రాజు, నువ్వా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య,
దొంగ దొరికిపోయాడు కదా అని చూడ్డానికొచ్చాను. నీ ప్లాన్ బాగుంది కాని అరావళికి గొలుసు దొరికిపోవడం మనం ఊహించలేదు. ఏంటి, నీక్కూడా తెలిసిపోయిందా? తెలిసిపోవడం ఏంటి అన్నయ్య? ఆ రోజే నువ్వు గొలుసు తీసుకుంటుంటే నేను చూశాను. కాని నువ్వు ఆస్తిలో నాక్కూడా సగం వాటా ఇస్తావని ఆ రోజే నోరు మూసుకున్నాను. కానిప్పుడు అరావళికి కూడా తెలిసిపోయింది. మనం జాగ్రత్తగా ఉండాలన్నయ్య. తననిలాగే వదిలేస్తే ఎప్పుడైనా నాన్నగారికి చెప్పేస్తుంది. అవును రాజు, సితార కూడా బావి దగ్గర నన్ను నిలదీసింది. ఏదో ఒక రకంగా ఆ నగను ఇల్లు దాటించి డబ్బు చేసుకోవాలి. దాని గురించి ఆలోచించు. అరావళి మైనాకి ఈ విషయం చెప్పకుండా ఉంటే మంచిది. సరే అన్నయ్య, వాటా మాత్రం మర్చిపోవద్దు. దీని గురించి ఆలోచిద్దాం. అన్నయ్య, మనం ఇప్పుడే పక్క ఊళ్ళో ఉండే ధర్మయ్య సేటు దగ్గరికి వెళ్దాం. ఆయన ఇలాంటివి ఎవరికి చెప్పకుండా కొంటాడు. తెల్లవారేసరికి నగ డబ్బుగా మారిపోవాలి. సరే రాజు, నగని ఒక పాత గుడ్డిలో చుట్టి నా నడుముకు దట్టి వడ్డాణం లాంటి బట్టలో దాచాను. మనం నడుచుకుంటూ వెళ్తే ఆలస్యమవుతుంది. పక్కనే ఉన్న మన ఎడ్లబంటిని తీసుకెళ్దాం. ఎవరైనా అడిగితే పొలానికెళ్తున్నామని చెప్దాం. వారు ఎడ్ల బండిపై పక్క ఊరికి వెళ్తూ ఉండగా దారిలో బావి దగ్గర శ్రీను, సితార ఇంకా నిద్రపోకుండా బావి గట్టుపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చీకట్లో ఎడ్ల బండి వెళ్తున్న శబ్దాన్ని, ఎడ్ల మెడలోని గంటల చప్పుడును విన్న శ్రీను ఉలిక్కిపడ్డాడు. సితారా, ఈ అర్ధరాత్రి పూట అన్నయ్య, రాజు ఇద్దరు కలిసి ఎడ్లబంటి కట్టుకొని పక్క ఊరు వైపు ఎందుకెళ్తున్నారు? పొలానికి వెళ్లే దారి ఇది కాదు కదా? శ్రీను, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఆరావళి కళ్ళల్లో భయం చూశాను కదా. పద, మనం వాళ్ళని వెంబడిద్దాం. వాళ్ళు ఏదో దాస్తున్నారు. శ్రీను, సితార పొలాల గట్ల వెంబడి పరుగున వారిని అనుసరిస్తారు. నరేష్ రాజులు ధర్మయ్య సేటు ఇంటి వెనక ఉన్న గదిలోకి వెళ్లడం వారు గమనిస్తారు. దీపపు వెలుతురులో గదిలోపల నరేష్ తన నడుము దట్టిలో నుండి నగను తీసి సేటు ముందు పెడతాడు. ఇది మా మహాలక్ష్మి గొలుసు. దీని విలువ 10 లక్షలుంటుంది. మాకిప్పుడే అర్జెంటుగా డబ్బు కావాలి. ఎవరికీ తెలియకూడదు. నరేష్ రాజులు సేటుతో మాట్లాడుతూ ఉండగా దూరం నుండి సితార మరియు శ్రీను రావడం గమనించి కంగారుగా వెనక దారి నుండి తప్పించుకుంటారు. అప్పుడే శ్రీను, సితార లోపలికి ప్రవేశిస్తారు. సితార ఆయాసపడుతూ సేటు దగ్గరకొచ్చి, సేటుగారు, ఇప్పుడే ఇక్కడి నుండి మా బావగారు నరేష్ రాజు వెళ్లారు కదా, వాళ్ళెందుకు వచ్చారు? మీకేమిచ్చారు? ధర్మయ్య సేటు ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఎవరమ్మా వాళ్ళు? ఆ నరేష్ రాజులా? వాళ్ళేం తీసుకురాలేదమ్మా. వాళ్ళు నా పాత స్నేహితులు. కేవలం నాతో మాట్లాడానికొచ్చారు. స్నేహితులైతే ఈ అర్ధరాత్రి పూట, అది కూడా ఎడ్లబండి కట్టుకుని మీ ఇంటి వెనక దిగి ఎందుకొస్తారు సేటు గారు? వాళ్ళ దగ్గర మా ఇంటి మహాలక్ష్మి గొలుసుంది. అది మీకివ్వడానికి వచ్చారు కదా? అదేం లేదయ్యా, మీరు అనవసరంగా అనుమానం పడుతున్నారు. వాళ్ళు ఖాళీ చేతులతోనే వచ్చారు, అలాగే వెళ్లారు. నా స్నేహితులు, నన్నెప్పుడైనా కలవచ్చు. దానికి సమయమేంటి? గట్టిగా నిలదీస్తూ, సేటుగారు, మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. వాళ్ళ నడుము దట్టిలో నగ ఉన్న విషయం మాకు తెలుసు. మీరు వాళ్ళని కాపాడాలని చూస్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళు మీకేం చెప్పారు? ధర్మయ్య సేటు పదే పదే అదే మాట చెప్తూ, నేను చెప్పేది ఒక్కటే. వాళ్ళు నా స్నేహితులు. కేవలం మాటల కోసం వచ్చారు. అంతకుమించి వాళ్ళు ఏమీ తీసుకురాలేదు. నాకేమీ ఇవ్వలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. శ్రీను నిరాశగా సితార వైపు చూస్తూ, శకుంతలమ్మ మనసు రగిలిపోతుంది. అన్యాయంగా ఒక బిడ్డ సితార బయట ఎండలో అలమటిస్తుంటే కన్న కొడుకులే ఇంతటి ద్రోహానికి ఒడికట్టడం ఆమె భరించలేకపోయింది. అప్పుడే రాఘవయ్య పొలం పనులు ముగించుకొని అలసటతో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాడు. రాఘవయ్య రాకను గమనించిన శకుంతలమ్మ గబాగబా ఆయన దగ్గరకు వెళ్లి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రాఘవయ్య కంగారుగా, ఏమైంది శకుంతల? ఎందుకలా ఏడుస్తున్నావు? సితార ఏమన్నా అన్నదా, లేక శ్రీను ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడా? సితార ఏమంటుందండి? ఆ పిల్ల బంగారం. అసలు ద్రోహం ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? మనం ఎవరినైతే నమ్మి ఆస్తి అప్పచెప్పాలని అనుకుంటున్నామో ఆ నరేష్ రాజులే ఈ దొంగతనం చేశారు. ఆ మహాలక్ష్మి గొలుసుని దొంగలించింది ఎవరో కాదు, మీ పెద్ద కొడుకు నరేష్. రాఘవయ్య ఒక్కసారిగా స్తంభించిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టలేదు కదా అని గట్టిగా అరిచాడు. ఇది అక్షరాల నిజమండి. నిన్న రాత్రి వాళ్ళిద్దరూ ఎడ్ల బండి కట్టుకుని పక్క ఊరి ధర్మయ్య సేటు దగ్గరికి వెళ్లి ఆ నగను అమ్మడానికి ప్రయత్నించారు. ఆ విషయం మైనాకు, ఆరావళికి తెలిసిపోయింది. వాళ్ళని నోరు విప్పితే చంపేస్తామని మన కొడుకులే బెదిరించారు.
సితారకు ఈ విషయం తెలిసినా తన చెల్లెళ్ల కాపురం పాడైపోతుందని ఆ నిందను తనపైనే వేసుకొని మౌనంగా ఏడుస్తుంది. మన ఇంట్లో పాములు పెరుగుతున్నాయండి. ఆ మాట వినగానే రాఘవయ్య ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. తన పెంపకం ఇలాంటి ద్రోహులను తయారు చేసిందా అని ఆయన కోపం కట్టలు తెంచుకుంది. రాఘవయ్య రౌద్రంగా, రే నరేష్, రాజు, ఎక్కడున్నారు రా మీరు? బయటికి రండి. అని ఇల్లు దద్దరిల్లేలా అరిచాడు. ఆయన గొంతులో ఉన్న కోపం చూసి గోడల మీద ఉన్న పటాలు కూడా వణికిపోయాయి. అదే సమయంలో గది లోపల ఉండి ఈ మాటలన్నీ వింటున్న నరేష్ రాజుల గుండెలు ఆగిపోయినంత పనయింది. నాన్నగారికి నిజం తెలిసిపోయిందని, ఇక తమని బతకనివ్వరని వారికి అర్థమైపోయింది. నరేష్ వణుకుతూ, రాజు, మనం ఇక్కడే ఉంటే నాన్న చంపేస్తాడు. ఆ గొలుసు మా దగ్గర ఉంది అంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది. దీన్ని ఇక్కడే పడేసి పారిపోతాం పదా. కంగారులో నరేష్ తన నడుము దట్టిలో దాచిన ఆ మహాలక్ష్మి గొలుసును అక్కడే గది మూల విసిరేశాడు. రాఘవయ్య గది తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేలోపే ఇద్దరు కొడుకులు వెనుక కిటికీ నుండి దూకి ఇంటి వెనక వైపున్న తోటగుండా చీకట్లోకి పారిపోయారు. రాఘవయ్య గదిలోకి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కాని కింద పడి మెరుస్తున్న మహాలక్ష్మి గొలుసు ఆయన కంటపడింది. దాన్ని చేతిలోకి తీసుకోగానే రాఘవయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమాయకురాలైన సితారను ఎంత మాట అన్నానా అని ఆయన మనసు విలవిలలాడిపోయింది. శకుంతల, మన కొడుకులు భయపడి పారిపోయారు, కానీ వాళ్ళు చేసిన పాపం మాత్రం ఇక్కడే వదిలేశారు. ఆ పిల్లని ఎంత మాట అన్నాను, ఎంత నింద వేశాను. నేను ఈ ఇంటి పెద్దని కాదు శకుంతల, అపరాధిని అని ఆవేదనగా అన్నాడు. తక్షణమే ఆ నగను తీసుకొని ఏడుస్తూ పరుగు పరుగున బావి వైపు వెళ్లాడు రాఘవయ్య. చీకట్లో దీపం వెలుగులో బావిగట్టున కూర్చొని ఉన్న సితారా శ్రీనులను చూడగానే ఆయన గొంతు మూగబోయింది. సితారా, అమ్మా సితారా. గద్వత స్వరంతో మావయ్య గారి పిలుపు వినగానే సితారా శ్రీను కంగారుగా లేచి నిలబడ్డారు. రాఘవయ్య దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న గొలుసును వారికి చూపించాడు. ఎందుకమ్మా ఇంత పెద్ద నిజాన్ని గుండెల్లో మోస్తూ ఈ బావి దగ్గర కాలం వెల్లదీస్తున్నావు? నీ అజాగ్రత్త వల్ల గొలుసు పోయిందని నేను నిన్ను తిడుతూ ఉంటే ఆ నిందను మౌనంగా భరించావు. నీ అక్క చెల్లి కాపురాలు బాగుండాలని నిన్ను నువ్వు బలి ఇచ్చుకున్నావు తల్లి. నిన్ను చూస్తుంటే నాకు ఏమనాలో అర్థం కావడం లేదబ్బా. ఈ ముసలివాడిని క్షమించు తల్లి, క్షమించు. కన్న కొడుకుల బుద్ధిని కూడా కనిపెట్టలేకపోయిన తండ్రిని నేను. రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకోవడం చూసి సితార కళ్ళు చెమర్చాయి. అదేంటండి మావయ్య గారు, అలా అనకండి. మీరు ఇంటికి పెద్ద, మీకు చిన్న కోడలి మీద కోపం వచ్చే హక్కుంది. నా వల్ల కాకపోయినా మా బావ మరియు బామ్మర్ది చేసిన తప్పు వల్ల ఈ ఇల్లు ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు మావయ్య. అక్క ఆరావళిలు పసుపు కుంకుమలతో ఇంట్లో నిండుగా ఉంటే చాలు అనుకున్నాను. అందుకే నిజాన్ని దాచాను. అవును నాన్నగారు, సితార పడుతున్న బాధను చూడలేక నేను ఎన్నోసార్లు నిలదీశాను. కానీ తను ఒకటే చెప్పింది, మనం పడే కష్టం మనతోనే పోతుంది, కానీ నిజం చెబితే ఆ గొలుసు తీసిన మీ అన్నయ్యల మీద నమ్మకం పోతుంది, అత్తయ్య గారి గుండె బరువెక్కుతుంది అని చెప్పింది. రాఘవయ్య కొడుకు మాటలు విని మరింత కుమిలిపోయాడు. తన కన్న కొడుకుల కంటే కోడలు చిన్న కొడుకే ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టారని అర్థం చేసుకున్నాడు. సితార కంగారుగా, అంతేకాదు మావయ్య గారు, ఇప్పుడు బావగారు రాజుగారు ఎక్కడా? వాళ్ళు మీకు కనిపించారా? కోపంలో వాళ్ళేదైనా చేసుకుంటారేమో, ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చూడండి. రాఘవయ్య ముఖం మళ్ళీ కోపంతో బిగుసుకుపోయింది. వాళ్ళ గురించి నీకింకా ఎందుకమ్మా అంత తాపత్రయం? ఆస్తి కోసం సొంత తమ్ముణ్ణి తండ్రిని మోసం చేసిన వాళ్ళు పూటే పోయారు. వాళ్ళ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. ద్రోహం చేసిన చోట దయకు తావులేదు సితారా. సరే, ఇక మీ ఇద్దరు బయలుదేరండి. ఈ బావి గట్టును వదిలేసి మన ఇంటికి వెళ్ళిపోదాం. నిజానికి మన ఇంటికి వారసులు మీరే. రాఘవయ్య ముందడుగు వేయగా సితార తన సామాన్లను సర్దుకొని భారమైన హృదయంతో ఆ బావిని ఒక్కసారి చూసి మావయ్య వెనుక ఇంటి వైపు బయలుదేరింది. సితార శ్రీను భారమైన అడుగులతో ఇంటి గడప తొక్కారు. ఇంటి హాల్లో దీపం వెలుగులో వణుకుతూ కూర్చున్న మైనా ఆరావళి సితారను చూడగానే ఒక్కసారిగా పరుగున వచ్చి ఆమెను చుట్టేసి బావురమన్నారు. మైనా ఏడుస్తూ, సితారా, మమ్మల్ని క్షమించమ్మా. అంత నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నా మా కాపురాలు కూలిపోతాయన్న భయంతో నోరు మూసుకున్నాం. నిన్ను ఆ ఎండలో బావిగట్టున వదిలేసి మేము ఈ ఇంట్లో ఉప్పు తిన్నాం చూడు. మాది అసలు జన్మే కాదు సితారా.
ఆరావళి సితార కాళ్ళు పట్టుకొని, అవునక్క, బావగారు బెదిరించేసరికి భయపడిపోయాను. నీవు మా కోసం ఇంత త్యాగం చేస్తుంటే మేము మాత్రం నీకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండిపోయాం. మమ్మల్ని క్షమించక్క. అక్క, ఆరావళి, ఎందుకలా ఏడుస్తున్నారు? మీరు నా సొంత అక్క చెల్లెళ్ళు. మీ కళ్ళల్లో నీళ్లు చూడలేకే కదా నేను ఆ నిందను మోసింది. ఇప్పుడు నిజం బయటపడింది కదా, ఇంకా ఆ పాత విషయాలు వదిలేయండి. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. నా బాధల్లా ఒక్కటే, బావగారు రాజుగారు ఎక్కడికి వెళ్ళారో అని. కోపంలో వాళ్ళు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటారేమో అని భయంగా ఉంది. వాళ్ళు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారని ఆశిద్దాం. రాఘవయ్య మాత్రం వీటన్నిటికీ దూరంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన ముఖంలో కొడుకుల మీద అంతులేని కోపం, అసహ్యం కనిపిస్తున్నాయి. ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా విసురుగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. శకుంతలమ్మ కూడా కొడుకుల ప్రవర్తనతో మనసు ముక్కలై ఎవరి వైపు చూడకుండా భర్త వెనకే లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఇల్లంతా ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. శ్రీను తన వదినలను, భార్యను చూసి ధైర్యం చెప్పడానికి ముందుకొచ్చాడు. వదినా, ఆరావళి, మీరు దిగులు పడకండి. అన్నయ్య రాజు ఆవేశంలో వెళ్ళిపోయారు, కానీ తప్పకుండా ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఒకవేళ రేపు ఉదయానికి వాళ్ళు రాకపోతే నేను వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకొస్తాను. ఇప్పుడు నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు, అందుకే ఏం మాట్లాడడం లేదు. కాసేపు ఆగితే ఆయన కోపం కూడా తగ్గుతుంది. మనమంతా కలిసి మళ్ళీ నాన్నగారిని ఒప్పిద్దాం. అవును, శ్రీను చెప్పింది నిజమే. ముందు మీరు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. సితార భరోసా ఇవ్వడంతో మైనా, ఆరావళి కొంచెం కుదుటపడ్డారు. కానీ పారిపోయిన తమ భర్తలు ఏం చేస్తారో అన్న ఆందోళన వారి మనసుల్లో నీడలా మిగిలిపోయింది. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు. శ్రీను ఉదయాన్నే అన్నయ్యల కోసం ఊరంతా గాలించాడు, కానీ ఎక్కడ వారి జాడే దొరకలేదు. అటు అడవి వైపు, ఇటు పొలాల వైపు వెతికి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. మరోవైపు ఊరి చివర చెట్లు అల్లుకుపోయిన ఒక పాతబడిన శివాలయం. మనుషులెవ్వరూ రాని ఆ చోట నరేష్, రాజు ఆకలితో, భయంతో వణికిపోతూ కూర్చున్నారు. అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నాన్నగారికి మన నిజ స్వరూపం తెలిసిపోయింది. ఆ గొలుసు పడేసి వచ్చాం కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈ పాటికి మనల్ని జైల్లో పెట్టించేవారు నాన్న. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే ఆయన మనల్ని ప్రాణాలతో ఉంచుతాడా? అదే నా భయం రాజు. ఆస్తి మీద ఆశతో ఎంత పని చేశాం. సొంత తమ్ముణ్ణి, మరదల్ని రోడ్డున పడేశాం. సితార మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా మనం మాత్రం కబోదులుగా మారాం. నాన్నగారి కోపానికి మనం బలి కావడం ఖాయం. మనం చేసింది క్షమించరాని తప్పురా. నరేష్ నిట్టూరుస్తూ అప్పుడే గుడిమెట్ల మీద ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఎండుటాకులు నలిగిన చప్పుడు వినగానే ఇద్దరు ఉలిక్కిపడ్డారు. అన్నయ్య, ఎవరో వస్తున్నారు. నాన్నగారు మనుషుల్ని పంపించారా ఏంటి అని భయంతో గుడి స్తంభం వెనక దాంకున్నాడు. కళ్ళ నిండా నీళ్లతో ఆయాసపడుతూ లోపలికి వస్తుంది శకుంతలమ్మ. తల్లిని చూడగానే నరేష్, రాజుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశాము. మమ్మల్ని కాపాడమ్మా. నాన్నగారు చంపేస్తారేమని భయంగా ఉందమ్మా. శకుంతలమ్మ వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఆమె వారిని కోపంగా విదిలించి కొట్టింది. శకుంతలమ్మ ఆవేశంగా, తప్పు చేశామని అంటున్నారా? మీరు చేసింది తప్పు కాదురా, ద్రోహం. కడుపున పుట్టిన బిడ్డల్లా కాదు, కాలకూట విషసర్పల్లా తయారయ్యారు. ఆ సితార ఏంట్రా మీకు చేసింది? తనకి ఆ గొలుసును మీరు దొంగలించారని తెలిసినా మీ కాపురాలు బాగుండాలని ఆ బావిగట్టున మాడుతూ ఉండిపోయింది. అలాంటి పిల్ల మీద దొంగతనం ముద్ర వేశారా? మీకు అసలు మనస్సాక్షి అనేదే ఉందా అని తిట్టిపోసింది. కొంతసేపు తిట్టిన తర్వాత తల్లి మనసు కాబట్టి శాంతించింది. వారు ఆకలితో ఉన్న ముఖాలు చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శకుంతలమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పుడైనా మీ తప్పు తెలుసుకున్నారు, అదే చాలు. ఇకనైనా ఆస్తి పిచ్చి వదిలేసి మనుషుల్లా బ్రతకండి. మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి శ్రీనుని పంపిస్తాను. వాడు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. సరే అమ్మా, ఎలాగోలా శ్రీనునికి చెప్పు. నాన్నగారిని వాడే ఒప్పించగలడు. శకుంతలమ్మ భారంగా ఇంటికి తిరిగి వచ్చింది. శ్రీను కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు?
ఈ వయసులో ఒంటరిగా ఎందుకు బయటకు వెళ్తున్నావు? శ్రీను, మీ అన్నయ్యలు పాత శివాలయంలో ఉన్నారా? వెళ్ళి వాళ్ళని తీసుకురా. శ్రీను ఆశ్చర్యంగా, నీకు ఎలా తెలుసమ్మా వాళ్ళు అక్కడే ఉన్నారని? నేనంతా వెతికాను కదా. శకుంతలమ్మ చిన్నగా నవ్వి, వాళ్ళు నా కడుపున పుట్టారురా. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటే. ఏదైనా తప్పు చేస్తే భయంతో ఆ గుడిలోనే దాక్కుంటారు. నా మనసు చెప్పింది వాళ్ళు అక్కడే ఉంటారని, అందుకే వెళ్ళాను. శ్రీను, వెళ్ళి వాళ్ళని తీసుకురా. మీ నాన్నతో నేను మాట్లాడతాను. వాళ్ళని ఇంట్లోకి కాకపోయినా ప్రస్తుతానికి మన పాత దొడ్లో అయినా ఉండేలా ఏర్పాటు చెయ్యి. ఆయన కోపం తగ్గే వరకు వాళ్ళు బయట ఉండడమే మంచిది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాన్నగారికి ఇప్పుడే ఈ విషయం చెప్పుకో. నేను వాళ్ళని తీసుకొచ్చేదాకా చూద్దాం అని చెప్పి శ్రీను గుడివైపు బయలుదేరుతూ ఉండగా సితార పరుగున వచ్చి అతన్ని ఆపింది. ఆమె చేతిలో భోజనం ఉన్న క్యారేజ్ ఉంది. శ్రీను, ఒక్క నిమిషం ఆగండి. మీరు గుడికి వెళ్ళి వాళ్ళను కలవండి, మాట్లాడండి. కానీ ఇప్పుడే ఇంటికి తీసుకురాకండి. మావయ్య గారి కోపం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు వాళ్ళు గడప తొక్కితే ఇల్లు రణరంగం అయిపోతుంది. కొంచెం సమయం గడవనివ్వండి. మావయ్య గారికి ఎవరైనా అడిగితే మీరు పొలానికి వెళ్ళారని చెప్పండి. ఇదిగో ఈ భోజనం తీసుకువెళ్ళి వాళ్ళకి అందించండి. పాపం ఆకలితో ఉంటారు. సితార ఆలోచనలకు శ్రీను ఆశ్చర్యపోయాడు. తనను అంతగా హింసించిన వారి కోసం కూడా ఆమె భోజనం పంపడం చూసి ఆమె గొప్పతనాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు. సరే సితారా, నువ్వు చెప్పింది నిజమే. ఆవేశం తగ్గకుండా వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం మంచిది కాదు. శ్రీను భోజనం తీసుకొని పాత శివాలయానికి చేరుకున్నాడు. తమ్ముడిని చూడగానే నరేష్, రాజు ఆశగా ఎదురు వచ్చారు. శ్రీను, నాన్నగారు ఏమన్నారు? మమ్మల్ని రమ్మన్నారా? లేదన్నయ్యా, ప్రస్తుతానికి నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. అందుకే సితారా ఇప్పుడే వద్దని చెప్పింది. ఇదిగో తను మీకోసం భోజనం పంపించింది. ముందు దీన్ని తినండి. వాళ్ళు భోజనం చేస్తుంటే శ్రీను జరిగిన విషయమంతా వివరించాడు. సితార తమ కోసం భోజనం పంపిందని తెలిసి వారిలో పశ్చాత్తాపం మరింత పెరిగింది. నరేష్ భోజనం తింటూ, ఈ పాప బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది? మేమిక్కడ ఉండలేకపోతున్నాము. అవునన్నయ్య, ఏదో ఒక పని చేసి నాన్నగారి కోపం తగ్గించు, మమ్మల్ని ఇంటికి చేర్చు. రాజు, అన్నయ్య, నేను మాటిస్తున్నాను కదా, ఏదో ఒక రకంగా నాన్నగారిని ఒప్పిస్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. శ్రీను అని చెప్పి శ్రీను ఇంటికి బయలుదేరాడు. శ్రీను ఇంటికి రాగానే రాఘవయ్య హాల్లోనే కూర్చొని నిశితంగా గమనిస్తున్నాడు. శ్రీనిని చూడగానే ఆయన గొంతు సవరించుకొని గట్టిగా అరిచాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళావు? పొలం దగ్గరికి వెళ్ళి వస్తున్నాను నాన్న. అబద్ధం చెప్పుకో. పొలం పనులన్నీ ఇప్పుడే ముగిశాయి. నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజం చెప్పు. నీకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు కదా? మీ అమ్మ నీకు చెప్పింది కదా? శ్రీను ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. అమ్మ చెప్పిన విషయం నాన్నకి తెలిసిపోయిందని అర్థమైంది. కానీ సితార చెప్పిన మాట గుర్తుకు వచ్చి అబద్ధం ఆడాల్సి వచ్చింది. అవును నాన్న, అమ్మ నాకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పింది. వాళ్ళు పాతబడిన గుడిలో ఉన్నారని అంది. వాళ్ళు పాతబడిన గుడిలో ఉన్నారని చెప్పింది. మొదట నేను వెళ్ళకూడదు అని అనుకున్నాను, కానీ నా మనసు ఊరుకోక అక్కడికి వెళ్ళాను. కానీ వాళ్ళు అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. గుడి ఖాళీగా ఉంది. శ్రీను మాటలకి రాఘవయ్య ముఖంలో ఎలాంటి భావం లేదు. పోతే పోని, ఎక్కడ పోతే మనకెందుకో. ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకండి. వాళ్ళు ఈ ఇంటి పరువు తీశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా నాకు అనవసరం. మరోసారి వాళ్ళ పేరెత్తినా, వాళ్ళ కోసం వెతికినా ఈ ఇంటి నుండి బయటకు పంపించేస్తాను. జాగ్రత్త అని గర్జిస్తూ లోపలికి వెళ్ళిపోయారు. శకుంతలమ్మ, సితార, మైనా, ఆరావళి అందరూ భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పరిస్థితి ఇంకా సద్దుమణిగేలా లేదని అందరికీ అర్థమైంది. నెల రోజులు గడిచినా రాఘవయ్య కోపం తగ్గకపోవడంతో నరేష్, రాజులు గుడిలోనే గడుపుతుంటారు. శ్రీను వారికి భోజనం తీసుకువస్తాడు. రే శ్రీను, ఇంకెన్నాళ్ళరా ఈ నరకం? చేసిన తప్పుకి పశ్చాత్తాపం అనుభవించాలని ఉంది. కానీ కన్నవారికి దూరంగా ఇలా అనాథలా ఉండడం మా వల్ల కావడం లేదురా. అవునన్నయ్య, నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు? కుటుంబానికి దూరంగా ఉంటే ప్రాణం విలవెల్లాడిపోతుంది. మీరిక్కడే ఉండి బాధపడటం కంటే ధైర్యం చేసి నాన్న దగ్గరకు రండి. ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడండి. కొడుకులు కదా, ఆయన మనసు ఖచ్చితంగా కరుగుతుంది. మాకు ఆ ధైర్యం సరిపోవడం లేదురా. నాన్న కళ్ళల్లో ఆ రౌద్రం చూస్తేనే భయం వేస్తుంది. నేనున్నాను కదా అన్నయ్య, మీరు రండి, అంతా మంచి జరుగుతుంది.
సాయంత్రం అవుతుంది. శ్రీను ఇంటి గుమ్మం దగ్గర అటూ ఇటూ తిరుగుతూ అన్నయ్యల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాఘవయ్య అది గమనిస్తాడు. ఏమైందిరా శ్రీను, ఎందుకలా ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే గాలికి అటూ ఇటూ తిరుగుతున్నాను. అప్పుడే నరేష్ రాజులు భయం భయంగా గేటు లోపలికి అడుగు పెడతారు. వారిని చూడగానే రాఘవయ్య ముఖం కోపంతో ఎర్రబడుతుంది. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఏ మొహం పెట్టుకుని వచ్చారు ఈ గడప దగ్గరికి? చేసిన ద్రోహం చాలదా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నరేష్ రాజులు పరుగు పరుగున వచ్చి రాఘవయ్య కాలు పట్టుకుంటారు. నాన్న, మమ్మల్ని క్షమించండి నాన్న. ఆస్తి పిచ్చితో కళ్ళు మూసుకుపోయి తప్పు చేశాం. ఈ నెల రోజులు మాకు 100 ఏళ్ల శిక్షలాగా అనిపించింది. అవును నాన్న, మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వకపోయినా పర్వాలేదు. మీ కళ్ళ ముందు పడి ఉంటాం, కానీ మమ్మల్ని దూరం మాత్రం చేయకండి నాన్న. లేదు, నమ్మక ద్రోహం చేసిన చోట నాకు మనుషులు అవసరం లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. అప్పుడు లోపల నుంచి శకుంతలమ్మ సితార బయటకు వస్తారు. ఏవండి, కన్న కొడుకులు కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే గుండె కరగడం లేదా? వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కదా, ఒక్క అవకాశం ఇవ్వండి. శకుంతల, నువ్వు మాట్లాడుకో. వీళ్ళు చేసింది చిన్న తప్పు కాదు. సితార ముందుకు వచ్చి, మావయ్య గారు, ఎండలో అలమటిస్తున్న నన్ను మీరు ఆదరించి నీడ ఇచ్చారు. ఈరోజు మీ కన్న కొడుకులు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడం కంటే మారిన వారిని క్షమించడం గొప్పతనం అని మీరే చెప్పారు కదా మావయ్య. అవునండి, సితార కూడా వాళ్ళని క్షమించమని అడుగుతోంది. ఇంక పట్టు వదలండి. రాఘవయ్య కాసేపు మౌనంగా ఉండి నిట్టూరుస్తూ తన నిర్ణయం చెప్తాడు. సరే సితారా, సరే, సితారా మాట కోసం, అలాగే మీ అందరి కోరిక మేరకు వీళ్ళని ఇంట్లో ఉండడానికి అనుమతిస్తున్నాను. కానీ ఒక్క మాట, వీళ్ళు ఇంట్లో ఉన్నంత మాత్రాన నేను మాత్రం వీళ్ళతో మాట్లాడను. నా మనసులో వీళ్ళ మీద నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దాకా వీళ్ళు నాకు పరాయి వాళ్ళతో సమానం. కొన్ని రోజులు గడుస్తాయి. నరేష్ రాజులు ఇంటి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటారు. రాఘవయ్యకు అవసరమైనవి అడగక ముందే అందిస్తారు. నరేష్ రాజులు పశ్చాత్తాపంతో ఇంటి పనులు, పొలం పనులు భక్తి శ్రద్ధలతో చేయడం చూసి రాఘవయ్య మనసు నెమ్మదిగా కరుగుతుంది. ఒకరోజు సాయంత్రం రాఘవయ్య గొంతు సవరించుకొని నరేష్ను దగ్గరకు పిలుస్తాడు. రేయ్ నరేష్, రాజు, ఇక్కడికి రండి. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. పశ్చాత్తాపంతో మీ మనసును కడుక్కున్నారు. కన్న తండ్రిని కదా. మీ కళ్ళల్లో నిజమైన మార్పు కనిపిస్తుంటే ఇక ఎంతకాలం కోపంగా ఉంటాను? ఇక పైన పాత విషయాలు మర్చిపోయి అందరం కలిసిమెలిసి ఉందాం. తండ్రి నోట ఆ మాట వినగానే నరేష్ రాజులు ఆనందంతో ఆయన కాళ్ళు పట్టుకుంటారు. ఇల్లంతా ఒక్కసారిగా సంతోషంతో నిండిపోతుంది. శకుంతలమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలతాయి. అప్పుడు సితార లోపలి నుంచి ఆ మహాలక్ష్మి గొలుసును తీసుకువస్తుంది. మావయ్య గారు, ఈ గొలుసు వల్లే మన ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయి. ఇది మన అదృష్టమో లేక అమ్మవారి పరీక్షో తెలీదు, కానీ ఇప్పుడు మనమందరం కలిశాం. అందుకే ఈ గొలుసును మన గ్రామదేవత అయిన మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించేద్దాం. అప్పుడు మన కుటుంబానికి ఏ దిష్టి తగలదు. రాఘవయ్య సంతోషంగా తలూపుతాడు. మరుసటి రోజు ఉదయం కుటుంబం అంతా కొత్త బట్టలు కట్టుకొని గ్రామదేవత గుడికి వెళతారు. మైనా, ఆరావళి, సితార ముగ్గురు కోడళ్ళు కలిసి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తారు. రాఘవయ్య తన చేతుల మీదుగా ఆ బంగారు గొలుసును అమ్మవారి పటమునకు అలంకరిస్తాడు. గుడి నుంచి బయటకు వస్తుండగా అందరి ముఖాల్లో ఒక తెలియని ప్రశాంతత కనిపిస్తుంది.